మర్దెకై జీవితాన్ని మనం ఆలోచిస్తే ఎస్తేరు తన తల్లిదండ్రులు ఇద్దరిని పోగొట్టుకుంది, ఒక అనాథగా ఉంది. తన పినతండ్రిగా మొర్దెకై ఎస్తేరును ఒక డాటర్ లాగా అడాప్ట్ చేసుకున్నాడు అనమాట. అంటే తన కూతురుగా తను స్వీకరించి ఆమెను పెంచడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఎప్పుడైతే సైనికులు వచ్చి ఎస్తేర్ను రాజు వద్దకు లేకపోతే రాజు అంతఃపురానికి తీసుకొని వెళ్తున్నారని తెలిసిందో, మొర్దెకై ఎస్తేరుతో చెప్పాడు, నీవు నీ వంశాన్ని గురించి కానీ నీ జాతిని గురించి కానీ నువ్వు చెప్పడానికి వీల్లేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఎస్తేరు వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు పోన్లే మా బంధువుల కుమార్తె అనాథగా ఉంది, ఇంతకాలం చూసుకున్నాను, ఇప్పటికైనా బాధ్యత తీరిపోయిందిలే, అంతఃపురానికి వెళ్ళిపోయింది కదా, ఆమె సంగతి ఏదో ఆమె చూసుకుంటుంది, ఇక నేను ఆమె గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చేతులు దులుపుకున్నట్లు మనకు కనబడదు. కానీ ప్రతిరోజు మొర్దెకై ఎస్తేరు ఏ రాజా అంతఃపురంలో ఉందో అంతఃపుర ద్వారం వద్ద వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసేవాడంట. ఎస్తేరు లోపలుంది, నా కుమార్తె లాంటిది, ఆమె ఎలా ఉంది, ఆమె ఆరోగ్యం బాగుందా, ఆమెకు అన్ని పరిస్థితులు బాగున్నాయని ఎంక్వైరీ చేసుకొని ఆమె క్షేమ సమాచారాన్ని గురించి తెలుసుకుంటూ ఉండేవాడు. సో మొర్దెకై ఎప్పుడైతే అహష్వరోషు రాజు యొక్క అంతఃపుర ద్వారం వద్ద కూర్చుని ఉంటాడో, ఆ అహష్వరోషు రాజు యొక్క మంత్రిగా ఉన్న హామాన్ అనే వ్యక్తి ప్రతిరోజు రాజును కలవడానికి ఆఫీస్కి వెళ్తుండేవాడు. సో హామాన్ ఎప్పుడైతే రాజు అంతఃపురంలోకి ప్రవేశిస్తూ ఉంటాడో ఆ సమయంలో అందరూ ఆయనకి వంగి నమస్కారం చేసేవారట. మొర్దెకై మాత్రం ఎప్పుడూ నమస్కారం చేసేవాడు కాదు. అందరూ నమస్కారం చేసి మొర్దెకై నమస్కారం చేయకపోయేసరికి హామాన్ గమనించాడు. హామానుకి కోపం వచ్చింది. చూడండి 3వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిని. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా. ఆ తర్వాత ఒకరోజు ఎంక్వైరీ జరిగింది. నువ్వు ఎందుకు నమస్కారం చేయట్లేదు, నీకేమన్నా 2 కొమ్ములు వచ్చాయా, నీకెందుకు అంత గర్వం, నీకెందుకు అంత పొగరు, నీకు మంత్రినని నేను తెలీదా అని హామాన్ ఎంక్వైరీ చేస్తే మొర్దెకై చాలా స్పష్టంగా తన యొక్క స్టాండ్ ఏంటో, తన యొక్క తీర్మానం ఏంటో చెప్పడం జరిగింది. చూడండి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో 4వ వచనం చివరి భాగం. నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పాను. నేను చేయనండి అని చెప్పి ఊరుకోలేదు, ఎందుకు చేయనో కూడా స్పష్టంగా చెప్పాడు. హల్లెలూయా. కొన్నిసార్లు సినిమా చూడండి అంటే చూడనండి అంటారు. నేను దేవుని బిడ్డనండి, నేను ఆ పని చేయను. పలానా మోసం చేద్దాం రండి, పలానా వారికి అన్యాయం చేద్దాం రండి, పలానా వారి మీద జోకులు వేసుకుందాం రండి, మీరు కూడా మాతో గురించి నవ్వండి అంటే, నేను దేవుని బిడ్డను కనుక నేను ఆ పని చేయను, దేవుని బిడ్డను కనుక అటువంటి వాటిలో నేను పాల్పంపులు పొందలేను అని చెప్పగలిగిన ధైర్యం మనలో ఉందా? మొర్దెకై నేను ఆ పని చేయను, అతనికి వంగను, నమస్కారం చేయను. రీజన్ కూడా చెప్పేస్తాను మీకు. నేను యూదుడను, నేను దేవునికి తప్ప ఎవరికి మొక్కను, దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చెయ్యనని చాలా స్పష్టంగా తన నిర్ణయాన్ని చెప్పినప్పుడు హామానుకు చాలా కోపం వచ్చిందండి. అధికారం అతని చేతిలో ఉందేమో. హామాన్ అనుకున్నాడు, ఈ మొర్దెకై యొక్క గర్వాన్ని ఎలా అణచాలో నాకు తెలుసు, మొర్దెకైను అతనితో ఉన్న అతని జనులందరినీ నాశనం చేయాలని. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వరోషు యొక్క రాజ్యమందంతటా ఉండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఏం చేశాడంటే ఒక దుష్ట ఆలోచించాడు. రాజు వద్దకు వెళ్ళాడు. అహష్వరోషు రాజుకు చెప్పాడు, మన మధ్యలో యూదులు కొంతమంది ఉన్నారు, వారు మనలాంటి వారు కాదు, మన పద్ధతులు వారి పద్ధతులు వేరు, మన ఆచారాలు వారి ఆచారాలు వేరు, వారిని ఎలాగైనా సంహరించాలి అని రాజును ప్రేరేపించి ఒక శాసనం కూడా రాయించేశాడు. రాజు ఉంగరంతో ఆ శాసనం ముద్రించబడడం కూడా జరిగింది. ఇప్పుడు మొర్దెకై మనసులో ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది. అదేంటంటే, దేవునికి తప్ప ఎవరికి వంగను, నమస్కారం చేయనని దేవుని కొరకు నేను తీసుకున్న ఒక్క తీర్మానం కోసం ఇంత కష్టం భరించాలా, ఇంత నష్టం భరించాలా, ఇంత ప్రాణాపాయమా, ఇంత మరణాపాయమా? పోనీ నేను ఒక్కడనే శిక్ష భరించినా సరిపోయేది, నాతో పాటు నా జనులందరూ కూడా చనిపోతారా? ఇప్పుడు మొర్దెకైకి మనసులో ఒక సందిగ్ధం, ఒక డైలమా. అదేంటంటే, ఇదే తీర్మానం మీద నిలబడాలా, లేదంటే హామాను నీకు ఒకసారి నమస్కారం చేసేస్తానంటే మళ్ళీ పరిస్థితులన్నీ నార్మల్ అయిపోతాయి. కానీ మొర్దెకై ఏమాత్రం తన విశ్వాస విషయంలో కాంప్రమైజ్ అయినట్లుగా మనం నా దేవుని కొరకు నేను నిలబడతాను, నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను, నా దేవుడు చెప్పిన ఆజ్ఞలు మాత్రం నేను ఖచ్చితంగా పాటిస్తానని మొర్దెకై దేవుని కొరకు నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఎప్పుడైతే రాజు యూదులందరినీ సంహరించాలి అనే శాసనం రాయించాడో, ఈ విషయం తెలియగానే మొర్దెకై ఒక
గోనె పట్ట కట్టుకున్నాడు. చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, మొర్దెకై అంటున్నాడు, ప్రభా నీకోసం నేను నిలబడ్డాను, నాకు ఈ శ్రమ వచ్చింది, నాకు విడుదల నువ్వే ఇవ్వాలి. ఓన్లీ ప్రేయర్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్. ఈ పరిస్థితుల్లో నాకు విడుదల దొరికేది కేవలం నీ సన్నిధిలో చేయడం ద్వారా మాత్రమే. అందుచేత నీ సన్నిధిలో మొరపెట్టుకుంటానని బూడిదలో కూర్చుండి గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో రోదించి కన్నీరు కార్చి ఏడ్చినట్లుగా ప్రార్థన చేసినట్లుగా మొర్దెకైని మనం గమనిస్తున్నాం. ఇదంతా జరిగిన తర్వాత మొర్దెకై జీవితంలో ఒక టైం వచ్చిందండి. మొర్దెకై దేవుని కొరకు నిలబడ్డాడు. మొర్దెకై కాంప్రమైజ్ అవ్వలేదు. మరణ శాసనం వ్రాయబడినప్పుడు సైతము లోకంలో కలిసిపోలేదు. దేవుని కోసమే, దేవుని పక్షంగానే నిలబడ్డాడు. అయితే మొర్దెకై జీవితంలో దేవుడు మొర్దెకైను జ్ఞాపకం చేసుకునే ఒక సమయం వచ్చింది. హల్లెలూయా. గాడ్స్ టైమ్ హ్యాస్ కమ్ ఇన్ హిస్ లైఫ్ వెన్ గాడ్ వాంటెడ్ టు రీపే హిమ్ అండ్ రివార్డ్ హిమ్. మొర్దెకైకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని, ఆశీర్వాదం ఇవ్వాలని, మొర్దెకై యొక్క నమ్మకత్వానికి, మొర్దెకై యొక్క భక్తికి, విశ్వాసానికి దేవుడు తగిన ప్రతిఫలం ఇచ్చే సమయం ఒకటి వచ్చింది. అదేంటంటే, మొర్దెకై రాజ అంతఃపుర ద్వారం వద్ద కూర్చున్నప్పుడు ద్వారపాలకులైన 2 వ్యక్తులు, బిగ్తాను తెరెషు అనే 2 ద్వారపాలకులు రాజును చంపాలని కుట్ర పన్నుతూ ఉంటే, మొర్దెకై దేవుని బిడ్డ కాబట్టి ఎవరికి అపకారం కీడు జరగకూడదనే మంచి మనసుతో ఎస్తేరుకు సమాచారం చెప్తాడు. ఏమనంటే, బిగ్తాను తెరెషు అనే 2 ద్వారపాలకులు రాజును చంపాలని ఒక కుట్ర పన్నుతున్నారని చెప్పినప్పుడు ఎస్తేరు రాజుకు ఆ సమాచారం తెలియజేస్తే, రాజు ఎంక్వైరీ చేస్తే నిజంగానే 2 వ్యక్తులు రాజును సంహరించాలనే ప్రణాళిక వేసుకున్నారని తెలుసుకున్నప్పుడు రాజు వారిద్దరిని ఉరి తీస్తాడు. మొర్దెకై అనే ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం వలన రాజు ప్రాణం కాపాడబడిందని రాజగ్రంథంలో వ్రాయబడింది. కానీ రాజుకు మేలు చేసినందుకు మొర్దెకైకు ప్రతి మేలు అనేది జరగలేదు. కొన్నిసార్లు చూడండి, మనం నమ్మకంగా, యథార్థంగా, భక్తిగా, నీతిగా ఇతరులకు సహాయపడుతూ ఉన్నప్పుడు మనకు మాత్రం మేలు జరగదు. అందరు బాగానే ఉంటారు, మనకి మాత్రం ఏ మేలు జరగదు, మనకు మాత్రం ఏ ప్రతిఫలం రాదు. ఎలా ఉంటుందంటే పరిస్థితి, నువ్వు ప్రయాసపడుతూనే ఉంటావు, ప్రార్థన చేస్తూనే ఉంటావు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూనే ఉంటావు, దేవుని కొరకు కష్టపడుతూనే ఉంటావు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూనే ఉంటావు, త్యాగపూరితమైన కానుకలు దేవుని పని కొరకు ఇస్తూనే ఉంటావు. కానీ జీవితం అంతా స్తంభించిపోయినట్లు ఉంటుంది అన్నమాట. ఎలా అనిపిస్తుంది అంటే అంత వన్వేలా ఉంటుంది. దేవునికి సన్నిధిలో ప్రార్థన, దేవునికి ఇచ్చే కానుకలు, దేవుని సన్నిధిలో చేసే పరిచర్య అంతా ఇటు నుంచి అటు వెళ్తున్నట్టు ఉంది. కానీ దేవుడు అసలు నన్ను చూస్తున్నాడా, దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడా, దేవుని నుంచి నాకు ఏ స్పందన వస్తున్నట్లు అనిపించడం లేదు అని కొన్నిసార్లు మన జీవితంలో అనిపించవచ్చు. మొర్దెకై జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా అటువంటి సీజన్, అటువంటి పరిస్థితి, అటువంటి సమయం ఉంది. కానీ ఒకానొక సమయం వచ్చింది. ఇందాక మనం ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివినట్లుగా రాబోవు కాలమున ఆ కాలం వచ్చింది తన జీవితంలో. అప్పుడు ఏం జరిగిందంటే, ఏ హామాన్ అయితే మొర్దెకైను చంపించాలని యత్నించాడో ఆ హామానును రాజు పిలిచి మొర్దెకైను మరి రాజ గుర్రం మీద ఎక్కించి అతన్ని ఊరేగించి అతన్ని ఘనపరచమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను, ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు ఘనపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగునని అతని ముందర చాటించెను. హల్లెలూయా. ఈ ముందేం జరిగిందంటే, ఒకరోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. రాజుకు నిద్ర పట్టకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు కొంతమందికి నిద్ర పట్టకుండా దేవుడు చేస్తాడు. ఎందుకంటే మన పక్షంగా కార్యము జరగడానికి. గాడ్ ఆర్కెస్ట్రేట్స్ ఆల్ థింగ్స్ ఫర్ హిస్ పీపుల్, ఫర్ హిస్ పర్పసెస్. ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడుట కొరకు ఏమన్నా దేవుడు చేయగలడు అన్నదానికి ఇది ఒక సాదృశ్యం. రాజుకు నిద్ర పట్టకపోతే రాజు ఆ సమాచార గ్రంథాలన్నీ తెప్పించి చదువుతున్నప్పుడు, అయ్యో మొర్దెకై అనే ఒక వ్యక్తి నాకు మేలు చేశాడు కానీ అతనికి ప్రతి మేలు చేయలేదా అని అతనికి మేలు చేయాలని ఉద్దేశించి హామానుని పిలిచి అడుగుతాడు. రాజు ఎవరినైనా గనపరచాలనుకుంటే ఏం చేయాలంటే, హామాన్ అనుకుంటాడు, నేను మంత్రిని కాబట్టి నన్నే కదా రాజు గనపరిచేదని తన మనసులో ఉన్న కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలన్నీ చెప్పేస్తాడు ధారాళంగా. రాజు అంటాడు, ఇప్పుడు నువ్వేమేమి చెప్పావో అవన్నీ వెళ్ళి మొర్దెకైకి
చేయి. సో దేవుడు మొర్దెకైను తన జీవితంలో ఘనపరచడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత మనందరికీ తెలుసు ఎస్తేరు గ్రంథంలో రాజు ఎదుటకి ఎస్తేరు వెళ్ళి తన ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తుంది. నా ప్రజలందరినీ సంహరించడానికి హామాన్ అనే ఒక వ్యక్తి ఒక శాసనం నీతో రాయించాడు రాజా అని 3 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత ఎస్తేరు వెళ్ళి రాజు సన్నిధిలో విన్నవించుకున్నప్పుడు రాజు ఆ శాసనాన్ని మళ్ళీ తిరగరాస్తాడు. సో దేవుని ప్రజల యొక్క ప్రాణాలు కాపాడబడతాయి. ఆ తర్వాత మొర్దెకై జీవితంలో ఏం జరిగిందంటే 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము శూషను పట్టణము ఆనందించి సంతోషముందెను. హల్లెలూయా. మొర్దెకైకు అప్పటిదాకా దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు కన్నీరు కార్చినప్పుడు గోనె పట్టేసుకున్నాడంట. వస్త్రాలు చింపుకొని దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు గోనె పట్టను విడిపించి రాజ వస్త్రాలు, శ్రేష్టమైన వస్త్రాలు మొర్దెకైకు ధరింపచేశాడు. అంతకుముందు దేవుని కొరకు అవమానాన్ని భరించాడు మొర్దెకై. కానీ ఇప్పుడు దేవుడు మొర్దెకైకు అవమానానికి ప్రతిగా ఘనతనిచ్చాడు. మొర్దెకై హెచ్చించబడినప్పుడు, మొర్దెకై ఆశీర్వదించబడినప్పుడు ఆ ప్రజలందరూ, దేశ ప్రజలందరూ సంతోషించారంటే. ఇంకొక మాట కూడా ఉంది చూడండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. హల్లెలూయా. దేవుని కొరకు ఎవరండి నిలబడింది? మొర్దెకై నిలబడ్డాడు. దేవుని కొరకు, దేవుని పక్షంగా మొర్దెకై నిలబడ్డాడు. అవమానాన్ని ఎవరు భరించారు? మొర్దెకై. మరణ శాసనం ఎవరికి విరోధంగా వ్రాయబడింది? మొర్దెకైకు విరోధంగా. దేవుని కొరకు శ్రమలను ఎవరు అనుభవించారు? మొర్దెకై అనుభవించాడు. కానీ ఒక సమయం వచ్చింది, ఆ శ్రమలన్నిటినీ రెట్టింపు ఆశీర్వాదాలుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. అ టైమ్ హ్యాస్ కమ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మొర్దెకై వెన్ గాడ్ టర్న్డ్ హిస్ సారో ఇంటూ జాయ్, వెన్ గాడ్ టర్న్డ్ హిస్ వీపింగ్ ఇంటూ డాన్సింగ్. అతని యొక్క దుఃఖాన్ని నాట్యంగా దేవుడు మార్చిన రోజు వచ్చింది. గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేసిన దినం ఒక రోజు వచ్చింది. అతని జీవితంలో ఉన్న దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మార్చిన దినము వచ్చింది. రాత్రికాల సమయంలో కూడా మొర్దెకై జీవితంలో కార్యం చేసిన దేవుడు నా జీవితంలో కూడా ఆయన కార్యాలు చేయడానికి సమర్థుడు. ఆమేన్. క్యాన్ యూ బిలీవ్ ఇట్? ఎన్ని సంవత్సరాల నుండి పలానా విషయం కొరకు ప్రార్థన చేస్తున్నానండి, ఏమీ కదలట్లేదు. చూడండి, కొన్నిసార్లు మనం ఎలా కోరుకుంటామంటే దేవుడు ఏదైనా ఒక పని చేసినప్పుడు అలా 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 జరిగితే బాగుండని. కానీ దేవుడు కొన్నిసార్లు ఎలా చేస్తా అంటే ఇక్కడ నుంచి ఒకేసారి లాంగ్ జంప్ వేసినట్టు ఉంటుంది. హల్లెలూయా. మనకేంటంటే కొంచెం టెన్షన్ తీరడానికి అలా రోజుకొక ఇంచు కదిలితే అమ్మయ్య దేవుడు ఏదో పని చేస్తున్నాడు, దేవుడు ఏదో కార్యం చేస్తున్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, ఒక ధైర్యం వస్తుంది కదా మనకేంటంటే చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు. మనం చూసి నమ్మాలనుకుంటాం. ఏమైనా కనబడతా ఉంటే నమ్మడానికి ఎంత బాగుంటుందండి, ఏమైనా కనబడతా ఉంటే ధైర్యం తెచ్చుకోవడానికి ఎంత బాగుంటుందండి. దేవుడు నా పక్షంగా కార్యం చేస్తున్నాడంటే ఐ వాంట్ టు సీ సంథింగ్ విజిబుల్. నాకు ఏదైనా కంటికి కనబడితే బాగుండని మనం ఆశిస్తాం. కానీ కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. హల్లెలూయా. ఓవర్ నైట్ హీ కెన్ టర్న్ యువర్ సిచ్యువేషన్. ఒక్క రాత్రిలో నీ పరిస్థితిని ఆయన తారుమారు చేయగలడు. ఒక్క దినములో నీ జీవితంలో అద్భుత కార్యం ఆయన చేయగలడు. కోయివారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు, పర్వతములు మధురమైన ద్రాక్ష రసం స్రవించినంటే అర్థం ఏంటంటే దేర్ విల్ బి అబండెన్స్, సమృద్ధిని ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ ఎప్పుడు కొరతేనేమో, ఎప్పుడు సమృద్ధి అనేది మా జీవితంలో లేదండి, చాలనట్లుగా మా జీవితం, మా కుటుంబ పరిస్థితి మాకే సరిపడినట్లుగా ఉందండి. ఇచ్చేవారిగా ఉండాలని కోరుకుంటున్నాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. కానీ మాకున్న ఆశీర్వాదాలు మాకే చాలట్లేదండి అన్న పరిస్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే నీ గిన్నె నిండి పొర్లేటట్లుగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. మనకి వాగ్దానాలు నమ్ముదామో విశ్వసిద్దామో. వాగ్దానాలు విని కూర్చుంటే వాగ్దానాలు నెరవేర్పు చూడం. వాగ్దానాలను ఎప్పుడైతే నమ్ముతామో విశ్వసిస్తామో, నా జీవితంలో వాగ్దానాలు నెరవేర్పు చూడాలని కోరుకుంటున్న ప్రభువాన్ని క్లెయిమ్ చేసినప్పుడు ఆ ఆశీర్వాదాలు ఖచ్చితంగా మన స్వంతము అవుతాయి. కనుక ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడిన వాగ్దానము మన సంఘములో, మన కుటుంబాలలో దేవుడు అతి త్వరలో నెరవేర్చి ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్.